ఏంటి భయపడ్డావా? రోడ్డు మీద నడిచేటప్పుడు ఎదురుగా ఎవరొస్తున్నారో కూడా చూసుకొని వెళ్ళాలి, లేదంటే యాక్సిడెంట్స్ అయిపోతాయి, జీవితాలు తారుమారవుతాయి. ఈ మాట ఇప్పటికే కాదు, నీకు రాబోయే రోజులకు కూడా పనికొస్తాయి. రాసి పెట్టుకో. ఏది రాసి పెట్టుకోవాలో ఏది గుర్తు పెట్టుకోవాలో నాకు చాలా బాగా తెలుసు. పని మీద వెళ్తున్న వాళ్ళకి పని కట్టుకుని అడ్డం పడి ప్రవచనాలు చెప్పే నీకు నడక గురించి నడత గురించి మాట్లాడేంత సంస్కారం లేదు, సలహాలిచ్చే హక్కు లేదు. నేను ఆ ఇంటికి పెద్ద కోడల్ని. ఎవరి మీదైనా హక్కు చూపించే అధికారం నాకుంది. పెద్ద కొడలా? ఆది దంపతులైన అత్తయ్య మావేల్ని ఎప్పుడైతే నువ్వు ఆస్తి కోసం మోసం చేశావో ఆ రోజే ఈ కుటుంబానికి నువ్వు పరాయిదానివయ్యావు. బొమ్మరిల్లు లాంటి కుటుంబాన్ని ఏ రోజైతే నువ్వు బద్దలు కొట్టావో ఆ రోజే అందరికీ నువ్వు దూరమయ్యావు. అలాంటి నీకు నా మీద హక్కు చూపించే అధికారం ఎప్పుడో పోయింది. కరెక్టుగా చెప్పావు. నేను ప్లాన్ చేసే అందరినీ మోసం చేశాను. మోసం చేయడం నా తెలివితేటలు, మోసపోవడం ఆ కుటుంబ సభ్యుల చేతకానితనం. నా ఆట ఇప్పుడే అయిపోలేదు, ఇంకా ఆడతా, అందరినీ ఆడుకుంటా. నోర్మోయ్, ఇంకొక మాట ఆ ఇంటి గురించి తప్పుగా మాట్లాడినా నాలుక చీరేస్తా. ఒక ఆడదానివై ఉండి కట్టుకున్న వాణ్ణి కూడా జైలుకి పంపడం నీకొక ఆట. ఆస్తులు దోచుకోవడం, కాపురాలు కూల్చడం నీకొక ఆట. నువ్వు ఇన్ని చేస్తున్నా అర్థం చేసుకుంటున్న బావగారికి అడ్డంకులు తేవడం ఒక ఆట. అలా అయితే ఆ ఆటని నేను వేటాడతా. ఏంటే వేటాడతా వెంటాడతా అంటూ నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా? కుటుంబం అన్నా కట్టుకున్న భర్త అన్నా బాధ్యత లేని నీతో నాకు ఛాలెంజ్ ఏంటి? భర్త భర్త అంటున్నావు కదా, నీ భర్త నుంచి నిన్ను దూరం చేస్తాను చూడు. ఇళ్లలో కాదు కదా, అది నువ్వు కలలో కూడా చేయలేవు. కట్టుకున్న వాడికి నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి అందరూ నీలా తలచెడిన ఆడదానిలా ఆలోచిస్తారనుకోకు. ఎంత పొగరు నీకు! ఖచ్చితంగా ఈ మేఘన అంటే ఏంటో చూపిస్తా నీకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా అన్నయ్య నిర్దోషి అని నిరూపించడానికి ముఖ్యమైన సాక్ష్యం తీసుకుని వచ్చాను. నమస్తే సార్. నేను చెప్పాను కదా, ఆ కెమిస్ట్ రాజుని అడ్డం పెట్టుకుని మా అన్నయ్యని ఈ కేసులో ఇరికించారు అని. తను రాజుకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చింది. చెప్పండమ్మా. సంజయ్ సార్ అరెస్ట్ అవ్వడానికి వారం ముందు మా ఆయన అకౌంట్లో ₹1,00,000 డిపాజిట్ అయ్యాయి సార్. జీతం డబ్బులు తప్ప ఆయన అకౌంట్లో ఏ రకంగానూ డబ్బులు పడవు. అలాంటిది మొదటిసారిగా ₹1,00,000 పడ్డాయి. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ ₹1,00,000 ఎక్కడివి అని అడిగితే ఆయన ఏదో చెప్పి మాట దాటేశారు. నా అనుమానం ఖచ్చితంగా డ్రగ్స్ వేర్ హౌస్లోకి చేర్చడం కోసమే రాజుకి ఆ డబ్బులు ఇచ్చుంటారు. ఆ డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయో తెలుసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఎస్ సార్, ఇమీడియట్గా నేను అదే పనిలో ఉంటాను. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో ఏంటో మొత్తం ఎంక్వైరీ చేసి మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. నా కోసం ఈ కేసు మీరు కొంచెం పర్సనల్గా తీసుకోవాలి. సార్, ఆ విషయం మీరు నాకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంజయ్ గారు మీకు అన్నయ్య అయితే మీరు నాకన్నయ్య లాంటి వారు. నా అన్నయ్య విషయంలో ఎలా చేస్తానో ఈ విషయంలోనూ అలాగే చేస్తాను సార్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాధపడకండి.
ఆ సంబంధం చేసుకోవటం వాడికి ఇష్టం లేదని వాడంత గట్టిగా చెప్తున్నప్పుడు బలవంతంగా పెళ్లి చేయలేం కదండి. నేను బాధపడుతుంది మినిస్టర్ గారి కూతురుని వాడికిచ్చి పెళ్లి చేయలేకపోతున్నందుకు కాదు, వాడు మనకిస్తున్న విలువ గురించి బాధేస్తుంది. వాడికి మన మీద ప్రేమ లేదని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. పిల్లలు పుట్టలేదు అని ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాం, ఎన్ని పూజలు చేశాం, ఎన్ని నోములు నోసాం, ఎన్ని ఉపవాసాలు చేశాం. ఏ దేవుడో కరుణించి బంగారం లాంటి కొడుకునిచ్చాడని సంబరపడిపోయాం. అల్లారం ముద్దుగా పెంచాం, అడిగినవన్నీ తెచ్చిచ్చాం. ఒక్కగానొక్క కొడుకు మనకు దూరంగా అమెరికా వెళ్ళిపోతానంటే ఇష్టం లేకపోయినా వాడి ఇష్టాన్ని గౌరవించి వాడిని ఫారెన్ పంపించాం. ఆఖరికి వాడు ఆ రేణుని ప్రేమించానంటే ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడ్డాం. వాడి కోసం ఎంతైనా చేస్తాం, ఏవైనా చేస్తాం. కానీ పరువు ప్రతిష్టలు పోగొట్టుకున్న ఆ ఇంటి పిల్లనిచ్చి పెళ్లి చేసి మన పరువు ప్రతిష్టలు పోగొట్టుకోలేం కదా. అది వాడు అర్థం చేసుకోవాలండి. అసలు ఆ సంబంధం ఎందుకు వద్దంటున్నామో, ఈ సంబంధం ఎందుకు చేసుకోమంటున్నామో వాడు అర్థం చేసుకోవాలండి. చిన్నప్పటి నుంచి కోరుకున్నవన్నీ ఇచ్చినా అమ్మా నాన్నల కోరిక తీర్చటం తన బాధ్యతని వాడు అర్థం చేసుకోవాలండి. చేసుకోడు, వాడు అర్థం చేసుకోడు. మనం చచ్చినా కూడా వాడు అర్థం చేసుకోడు. నాన్నా, దయచేసి అలా మాట్లాడకండి నాన్న. ఇంతకాలం మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో ఇప్పుడు అర్థమైంది. ఇక మిమ్మల్ని బాధ పెట్టను. మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటాను. మిమ్మల్ని సంతోష పెడతాను. ఇప్పుడు నా కొడుకు అనిపించావురా, నాకు చాలా సంతోషంగా ఉంది. సుహాస్, ఇది నీ చేతికి రక్షగా పడతాను. మన ప్రేమనే కాశీ విశ్వేశ్వరుడే రక్షిస్తాడని నమ్మకం నాకుంది. మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటాను. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఎటు చూడరా, మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఎటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా, చూడరా. పరువు ప్రతిష్టలు పోగొట్టుకున్న ఆ ఇంటి పిల్లనిచ్చి పెళ్లి చేసి మన పరువు ప్రతిష్టలు పోగొట్టుకోలేం కదా. చిన్నప్పటి నుంచి కోరుకున్నవన్నీ ఇచ్చినా అమ్మా నాన్నల కోరిక తీర్చటం తన బాధ్యతని వాడు అర్థం చేసుకోవాలండి. ఇక మిమ్మల్ని బాధ పెట్టను. మీరు చెప్పిన సంబంధమే చేసుకుంటాను. ఇక ఆ దేవుడు కూడా మన పెళ్లి చేయలేడు. బాధపడకు సుహాస్, బాధపడకు. మనం అనుకున్నవన్నీ జరగవు కదా. మనం పుట్టక ముందే ఆ దేవుడు మన తలరాతలు రాస్తాడు.
పుట్టిన తర్వాత మనం దాన్ని ఎలా మార్చగలం చెప్పు? సారీ రేణు, మా పేరెంట్స్ కోసం ఆలోచించి నేను మా పేరెంట్స్ గురించి ఆలోచించాను కదా. మన ప్రేమ కంటే నాకు నా పేరెంట్స్ ఎక్కువని నేను చెప్పాను కదా. అలా పేరెంట్స్ గురించి మనం ఆలోచించడం తప్పు కాదు, ఆలోచించాలి కూడా. అలా ఆలోచించి నువ్వేదో తప్పు చేసినట్టు సారీ చెప్తావేంటి? పేరెంట్స్ని ఎదిరించి పెళ్లి చేసుకోవటం గొప్ప కాదు సుహాస్. మన ప్రేమని సాక్రిఫైస్ చేసైనా సరే పేరెంట్స్ని సంతోషపెట్టడమే నా దృష్టిలో గొప్ప. ఇప్పుడు మనిద్దరం అదే చేశాం. లైఫ్లో ప్రతిదీ యాక్సెప్ట్ చేయగలగాలి, లేకపోతే మనకి లైఫే ఉండదు. జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. నీ పెళ్ళికి మాత్రం నన్ను తప్పకుండా పిలవాలి. ఓకే, మరి నేను ఇంక బయలుదేరుతాను. బాయ్. ప్రేమని చంపుకుని బ్రతకడం అంటే చావుతో సమానం. చావనైనా చేస్తాను కానీ అలాంటి బ్రతుకు నేను బ్రతకలేను. ఇక నా జీవితంలో కాశీ తాడు ఉండదు, మెడలో పసుపు తాడు ఉండదు. అసలు నాకు జీవితమే ఉండదు. జీవితంలో మళ్ళీ మిమ్మల్ని కలిసే అదృష్టం నాకుండదు. రేపు నేను పోయాక పెళ్ళ ఆగిపోయి బాధపడుతున్న రేణులా నేను మీకు గుర్తుండకూడదు. ఈరోజు మీతో పాటు నవ్వుతూ గడిపిన రేణులానే నేను గుర్తుండిపోవాలి. రేణు, నేనే అని ఎలా కనిపెట్టావు వదినా? సరదాగా మా అన్నయ్య ఇలా కళ్ళు మూసాడు అనుకోవచ్చు కదా. ఇలాంటి సరదా పనులు చేసే పరిస్థితుల్లో నేను మీ అన్నయ్య లేము. వదినా, నేనేదో సరదాగా నీతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని వస్తే నువ్విలా ఎమోషనల్ గా మాట్లాడతావేంటి? అదేం లేదులే. చెప్పు, ఏంటి సడన్ గా వచ్చావు? నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చా. థ్యాంక్స్ దేనికి? నిజంగా నువ్వు మా ఫ్యామిలీలోకి రావటం మేమందరం చేసుకున్న అదృష్టం వదినా. మా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దాన్ని సొంత సమస్యలా భావించి తీర్చేస్తాం. మా కుటుంబమంతా ఏ ఆధారం లేకుండా ఉన్నప్పుడు నీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయించి మమ్మల్ని నిలబెట్టావు. నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి సర్జరీకి డబ్బులు సర్దలేక 3 కొడుకులు చేతులెత్తేస్తే 4వ కొడుకులా నువ్వు ఆ బాధ్యత తీసుకుని డబ్బులు సదిరి నాన్న ప్రాణాల్ని కాపాడావు. అంతెందుకు, నా పెళ్లికి సుహాస్ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే వాళ్ళింట్లో మాట్లాడి ఒప్పించావు. ఏం లాభం? పెళ్లి జరిపించలేకపోయాను కదా.
అయిపోయిన వాటి గురించి జరగని వాటి గురించి ఇప్పుడెందుకు బాధపడుతున్నావు వదినా? అందులో నీ తప్పు లేదు, నా తప్పు లేదు. అలా జరగాలని రాసుంది, జరిగిపోయింది, అంతే. అయినా నేనీ రోజు నుంచి పూర్తిగా మారిపోయాను. బ్రతికున్న ఈ కొంత సమయాన్ని నా వాళ్ళందరితో ప్రేమని పంచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతాను. రేణు, ఏంటా మాటలు? బ్రతుకున్న కొంత సమయం ఏంటి? ఏమో, ఎవరు శాశ్వతం చెప్పు? ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు దూరంగా వెళ్ళిపోతామో. హాయ్ పల్లవి గారు, మీ హెల్త్ బానే ఉంది కదా? మీ వదిన పుణ్యమాని బానే ఉంది. వదిలేయండి. మీరు జాగ్రత్త, మీ కడుపులో బిడ్డ జాగ్రత్త. ఏంటలా చూస్తున్నారు? నీకు నేనంటే పడదు కదా. నా పేరెత్తితేనే ఒంటికాల మీద లేచేదానివి. ఈ రోజేంటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు? ప్రేమించడం నేర్చుకున్నా, శత్రువులతో సహా. నిజమే కదా, ఉన్నది చాలా చిన్న లైఫ్. ఇందులో కష్టాలు, ప్రతీకారాలు ఎందుకు? శత్రువుల్ని ప్రేమించామనుకో, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మనము ప్రశాంతంగా ఉంటాము. ఏమంటారు? రేణు, అన్నయ్య, అన్నయ్య, సడన్గా నీలో ఇంత మార్పు, నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. అన్నయ్య, మన జీవితంలో మన ప్రమేయం లేకుండా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. మంచి వాటిని తలుచుకుని సంతోషంగా ముందుకు వెళ్ళాలే కాని చెడ్డ వాటిని తలుచుకుని బాధపడ్డం వల్ల ఉపయోగం లేదని అర్థమైంది. అయినా నాకు తోడుగా 3 అన్నయ్యలున్నారు. ఎవరో దూరమైనంత మాత్రాన నా జీవితం ఆగిపోతుందా? సరే గాని, ఇంతకీ రేపు నీ ప్రోగ్రాం ఏంటి? ఎందుకు? ఎన్ని పనులున్నా రేపు నన్ను చూడ్డానికి ఇంటికొస్తావు కదా? రేపేంటి స్పెషల్? నిజంగా రేపు చాలా స్పెషల్. ఒకవేళ నేను కాల్ చేసి పిలవలేకపోయినా నువ్వు తప్పకుండా రావాలి. నన్ను ఆశీర్వదించి వెళ్ళాలి. నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను ప్రశాంతంగా వెళ్ళలేనన్నయ్య. రేణు, ఎక్కడికి వెళ్తున్నావు? రేపొస్తావు కదా, తెలుస్తుందిలే. బాయ్ అన్నయ్య. ఓకే, సరే. రేణు, ఏమైంది? ఏం లేదన్నయ్య, ఏం లేదు. బాయ్ అన్నయ్య, వస్తాను. బాయ్. బాయ్ పల్లవి గారు. ఏంటి, రేణు బిహేవియర్ కొంచెం విచిత్రంగా ఉంది. బాయ్ వదినా. ఏమైంది రేణుకి? రేపీ లోకం నుంచి
శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నాకు నిన్ను ఆఖరిసారిగా చూడాలనిపించిందన్నయ్య, కానీ ఇలా చూడాల్సి వచ్చింది. అన్నయ్య, రేణు రేణు సుప్రియ, నీ మొబైల్కి వాట్సాప్లో ఓ టాబ్లెట్ స్లిప్ ఫోటో పెట్టాను. అర్జెంటుగా ఆ ఫోటోను ఓపెన్ చేయి. జనరల్ గా నార్మల్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కాకుండా IVRF మెథడ్ ద్వారా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు మాత్రమే ఈ టాబ్లెట్స్ వాడతారు. ఏంటి, నువ్వు సర్కిట్ మదర్వా? ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే పల్లవి IVF ద్వారా మదర్ అయిందంటావా? అవునక్క.